మనిషికి దేవుని ఆజ్ఞ మీరినందువల్ల శాపాలు వస్తాయి. ఒక మనిషి జీవితంలో పిలుపు ఉంటే ఆ పిలుపు నువ్వు గుర్తుపట్టకుండా నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికితే, దేవుడు పిలిచిన పిలుపును నిర్లక్ష్యం చేస్తే నీ మీదికి శాపం తెచ్చుకుంటావు. నువ్వు దేవుడిచ్చిన దాంట్లో నువ్వు సమయం ఇవ్వకున్నా, సంపాదనలో భాగం ఇవ్వకున్నా, దేవుని మాట మీరితే నువ్వు శాపం తెచ్చుకుంటావు. నిన్ను కన్నవాళ్ళను నువ్వు సన్మానించకపోయినా వారు నీ పైన పలికే మాటలు నీకు శాపాస్పదంగా మారుతాయి. హల్లెలూయా. ఏ నాయకత్వములో నీవు ఉన్నవో, ఆత్మీయ నాయకత్వములో, లేదంటే గురువులో, ఉపాధ్యాయులు, వాళ్ళ మాట వినకపోయినా వాళ్ళు పలికే మాటలుంటే చూడు, ఆ మాటలు నీ పైన శాపంగా మారుతాయి. హల్లెలూయా. అది పెద్ద హిస్టరీ, అది శాపానికి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడిచ్చిన ధనాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టినా అది శాపమే అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ పైన నువ్వు పలికే మాటలు, నా బ్రతికి ఇంతే, నా జీవితం ఇంతే, ఇంక నేను ఇంతే, ఇక నేను చచ్చిపోతా, ఇక నాకేం లేదు, నీ పైన నువ్వు మాట్లాడుకుంటావు కదా, నీ నాలుకతో నువ్వు నీ జీవితం పైన శాపం పెట్టుకుంటావు. హల్లెలూయా. పేతురు, నువ్వు ఆయన శిష్యుల్లో ఒకడివి కదా అంటే, నేను ఎరగను. మళ్ళీ అడిగిన, నువ్వు ఆయన శిష్యుల్లో ఒకడుగా, నేను ఎరగను. మూడోసారి ఏం చేసినాడు తెలుసా? ఒట్టు పెట్టుకొనుటకు, శపించుకొనుటకు మొదలు పెట్టినాడంట. ఏం చేసినాడు? ఒట్టు పెట్టుకొనుటకు, శపించుకొనుటకు మొదలు పెట్టినాడు. ఒక్క ఊట నుంచే తీయటి నీరు, ఉప్పు నీరు ఊరుతాయా? ఊరవు కదా. ఒకే ఊట, ఒకవైపు తీయటి నీరు, ఒకవైపు ఉప్పు నీరు ఊరుతాయా? మరి ఒకే నోటు నుండి, ఒకే నాలుక నుండి జీవము, ఆశీర్వాదము రాగలుగుతాయా? హల్లెలూయా. హృదయం నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సరే, తెలిసి తెలియక నీ మీద నువ్వే పలికినవు, నీ నాలుకతో ఇతరులను పలికినవు, సరే శాపం వచ్చింది. దానికి విరుగుడేంది? పేతురు 3 సార్లు బొంకిన, నేను ఎరగనని ఒట్టు పెట్టుకున్నాడు. యేసు ప్రభు యోహాను సువార్త ఆఖరి అధ్యాయంలో ఏం చేసినాడు తెలుసా? నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినాడు. మళ్ళీ కన్ఫెస్ చేయించినాడు, ప్రేమిస్తున్నానయ్యా. అపోస్తలుడైన పౌలు ఏమంటాడో తెలుసా? కొత్త నిబంధనలు ఏమని రాయబడి ఉందో తెలుసా? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే, నీ హృదయములో నమ్మి నీ నోటితో ఒప్పుకుంటే నీకు రక్షణ. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. పితరుల ద్వారా వచ్చిన శాపాలు కానీ, దేవునికి వ్యతిరేకంగా నువ్వు చేసిన తప్పులు, పాపాలు, ఆ శాపాలు కానీ, నీ నోటితో, నీ నాలుకతో నువ్వు పలికిన ఆ పాపాలు, ఆ శాపపు మాటలు కానీ, ఇటుక మీద ఇటుక పెడితే గోడ కట్టబడినట్లు ఒక్కొక్క మాట నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకొని వాటిని క్షమాపణ అడిగితే ఆ పాపపు కూడా, శాపపు కూడా యేసు రక్తము ద్వారా, యేసు నామములో విడుదలవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొక మాట ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉంటుంది, అభిషేకము ప్రతి కాడిని విర్రగొట్టేస్తుంది అని. దేవునికి స్తోత్రం. శాపమనే కాడి కింద, శాపమనే దాసత్వము కింద, పాపమనే దాసత్వము కింద మనిషి నలిగిపోతూ ఉంటే, తన ప్రజలను వారి పాపము నుండి విడిపించడానికి, శాపగ్రస్తులైన వారిని, అబ్రహాముతో నేను చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు, ఆశీర్వాదమునకు వారసులుగా ఉండడానికి నేను పిలుస్తున్నానని మహిమను విడిచి ఆయన వచ్చి రక్తమాంసములతో జన్మించి, మనుషుని పోలికగా పుట్టి, దాసుని స్వరూపం ధరించుకుని, తన్ను తాను రిక్తునిగా చేసుకుని, తన రక్తాన్ని ధారపోసి సిలువలో ప్రాణాన్ని పెట్టినాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన చిందిన రక్తము ద్వారా ప్రతి శాపము విర్రగొట్టబడుతుంది. ఆయన పెట్టిన ప్రాణ త్యాగము ద్వారా, ఆ సిలువ మరణము ద్వారా, పునరుద్ధానము ద్వారా, అన్ని నామముల కంటే పైనామం గల నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీ శాపాలకు విరుగుడు ఉన్నది. హల్లెలూయా. ప్రతి మోకాలు ఆ నామమునకు వంగవలసినది, ప్రతి నాలుక యేసు దేవుడని ఒప్పుకొనవలసిందే, ప్రభు అని ఒప్పుకొనవలసిందే. హల్లెలూయా. నీ హృదయంలో నమ్మి నీ నోటితో ఒప్పుకుంటే పాప క్షమాపణ.